హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు తీగ జాతికి చెందిన మొక్కల్ని ఎలా నాటుకోవాలో నాటి చూపిస్తున్నానండి. అదేనండి కాకరకాయ, బీరకాయ, దోసకాయ, పందిరి చిక్కుళ్ళు ఇవి ఉంటాయి కదా తీగ జాతి. ఆ మొక్కల్ని ఎలా నాటుకోవాలో నాటి చూపిస్తున్నాను. మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇవి నాటేదానికి నేను ఏ విత్తనాలు తీసుకున్నానంటే ఫస్ట్ దోసకాయ అండి, దాని తర్వాత బీరకాయ, కాకరకాయ, పందిరి చిక్కుళ్ళు కాయలు అయితే విత్తనాలు అయితే తీసుకున్నాను. ఈ విత్తనాలు నాటేదానికి నేను పాలిథిన్ కవర్లు అయితే తీసుకున్నాను. అదే పప్పులు వేసిస్తారు కదా కవర్లో, ఆ కవర్లు అయితే తీసుకున్నాను. ఈ కవర్లకి ఆ పక్క ఈ పక్క చిన్న రంధ్రం వచ్చేటట్టు అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఎక్స్ట్రా నీరు వేసేటప్పుడు ఎక్స్ట్రా నీరు పడతాయి కదా, అవి పోతాయండి, లేకపోతే పాచి పట్టినట్టు అయిపోతాయి. ఇప్పుడైతే మీరు ఏదైనా ఎరువు, మీకు ఏ ఎరువు మీకు దగ్గరలో ఉంటే అదైతే వేసుకోండి. నేను పశువులు ఎరువు కలిపిన మట్టిని అయితే కవర్లోకి అయితే ఎత్తుకుంటున్నాను. పశువులు ఎరువు కలిపాను. మీకు ఏ ఎరువు వీలైతే ఆ ఎరువు వేసుకోండి. ఇలా నేను అన్ని కవర్లోకి అయితే మట్టిని అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు ఎలా నాటాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను పందిరి చిక్కుళ్ళు అయితే నాటి చూపిస్తున్నానండి. ఈ పందిరి చిక్కుళ్ళకి పైకి తెల్లగా ఉంది చూసారా, అవి పైకి ఉండేటట్టు అయితే నాటుకోవాలి. అప్పుడేని మొక్క అయితే తొందరగా బయటకు వస్తుంది. తెల్లగా ఉండేది పైకి ఉండేది నాటుకుంటే మొక్క తొందరగా బయటకు వస్తుంది. మరీ లోపలికి కాకుండా మరీ పైకి ఉండేటట్టు కాకుండా నాటుకోండి. మొక్క తొందరగా మొలుస్తుంది. మరి కిందగా నాటితే లేట్ అవుద్ది, మొలుస్తుంది కానీ లేట్ అవుద్దండి. ఇప్పుడు కాకర మొలకల్ని ఎలా నాటుకోవాలో చూపిస్తాను. ఈ కాకర మొలకలకి సూదిగా ఉంటుంది కదా, అదైతే కిందకి ఉండేటట్టయితే నాటుకోండి. మొలక తొందరగా వస్తుంది. నేను 2 నాటుకుంటున్నాను ఒకే దాంట్లో. మీకు ఎన్ని కావాలంటే అన్ని నాటుకోండి. నేను అలా 3 వాటిల్లో అయితే నాటుకున్నాను. ఇప్పుడు బీర విత్తనాలు ఎలా నాటుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ బీర విత్తనాలకు కూడా సేమ్ కాకర విత్తనాలు లాగానే సూదిగా ఉండేదైతే కిందకు ఉండాలండి. అప్పుడే మొక్క అయితే తొందరగా వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మరీ కిందకి వేసారనుకోండి మొక్క వచ్చేది లేట్ అవుద్ది. అందుకని కొద్దిగా పైకే వేసుకోండి. అలా అని పైకి విత్తనం పైకి కనిపించినట్టు వేసారనుకోండి మొలకైతే రాదండి. అందుకని మరీ పైకి కాకుండా మరీ కిందకి కాకుండా అయితే వేసుకోండి విత్తనాలు. ఇప్పుడైతే దోస విత్తనాలు. ఈ దోస విత్తనాలు నేను కాయ నుండి తీసినవేనండి. ఈ విత్తనాలన్నీ కూడా నేను పాత అంటే కిందటి సంవత్సరం తీసిన విత్తనాలు, కొనుక్కొని విత్తనాలు కాదు, ఇంటికాడే అని. ఈ దోశ కూడా కాయలు తీసినవి. నేను ఎప్పుడు వేయలేదు ఈ దోశ, ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇప్పుడైతే గడ్డి వేసుకోండి. పైన మీకు గడ్డి దగ్గరలో ఉంటే వేసుకోండి, ఎందుకంటే మనం నీరు వేసేటప్పుడు విత్తనాలు బయటకు వచ్చేస్తాయి కదా, అందుకనేసి గడ్డి వేసుకుంటే మనం నీరు వేసేటప్పుడు విత్తనాలు బయటికి రాకుండా ఉంటాయి. గడ్డి మీకు దగ్గరలో ఉంటేనే వేసుకోండి, ఇది ఆప్షనల్. ఇప్పుడైతే నీరు వేసుకోండి. నీరు ప్రతిరోజు కూడా రోజుకి 2 సార్లు అండి, సాయంకాలము తెల్లవారి వేసుకోండి. ఈ విత్తనాలు మొలిచేదానికి కూడా ఎక్కువ రోజులు ఏం పట్టదు. పందిరి చిక్కుళ్ళు అయితే తొందరగానే వచ్చేస్తాయి. 2 రోజుల్లో అయితే మొలిచిపోతాయి. బీరకాయ మిగతావి అయితే వారం రోజులు పడతాయండి. నాకైతే పందిరి చిక్కుళ్ళు తొందరగా మొలిచేసాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు మొలిచాయి కాబట్టి నేను సరిగ్గా మీకైతే వీడియో తీయకుండా పెట్టేశాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మొలిచాయి కదా, నాకు వీడియో తీయాలని ఆలోచన రాలేదు. మరి ఆ మొలకొచ్చేటప్పుడు లాస్ట్లో అయితే నేను కొన్ని మొలకలు వచ్చినప్పుడు తీశాను. చూసారా, అన్ని మొలకలు మొలిచాయండి. నేను నాటిన ప్రతి ఒక్క విత్తనం కూడా మొలిచింది. దగ్గర నుండి కూడా మీకు చూపిస్తాను. ఒక్కొక్క చెట్టు ఎంత నీట్గా ఎలాంటి తెగులు లేకుండా అయితే మొక్కలు అయితే మొలిచాయండి. ఇవి దోసవి చెప్పాను కదా, నేను దోసకాయ నుండి తీసిన విత్తనాలు ఇవి కాకర విత్తనాలు. కాకర చెట్టు కూడా బాగా మొలిచాయి. నేను 3 వాటిల్లో వేసుకున్నాను, అంటే 3 కవర్లలో వేసుకున్నాను. ఒక్కొక్క కవర్లో 2 విత్తనాలు అయితే నాటాను. అందుకని ఒక్కొక్క దాంట్లో 2 చెట్లు అయితే మొలుచున్నాయి. ఇవ్వండి, ఇవి చిక్కుళ్ళు అయితే చాలా తొందరగా మొలకొచ్చేసాయి. అందుకనేసి కొద్ది పెద్దగా ఉన్నాయి పందిరి చిక్కుళ్ళు. ఇవన్నీ మొలిచే తలకి పందిరి చిక్కుళ్ళు అయితే తీగలు కూడా అల్లేసుకున్నాయండి, అంత తొందరగా వచ్చాయి. ఇవైతే కొద్దిగా లేట్ అయ్యాయి, వారం 10 రోజులు అయ్యాయి. ఇది పందిరి చిక్కుళ్ళు 3 రోజులకే మొలిచేసాయి కదా. ఇవి మొలకొచ్చి బయటికి మొక్కొచ్చే తలకి ఇదైతే
తీగలు అల్లేసాయి. అంత తొందరగా అయితే పందిరి చిక్కుళ్ళు అల్లుకుంటాయండి. మొలవాలు కానీ చాలా తొందరగా అల్లేసుకుంటాయి. ఇవి కాకర చెట్లు కూడా చాలా బాగా వచ్చున్నాయి చూసారా. ఈ కాకర మొక్కలు ఇక్కడ ఈ లాస్ట్లో ఉండేటివి అయితే ఇవి దోస విత్తనాలండి. దోస విత్తనాలు కూడా అన్నీ మొలిచాయి. నేను నాటిన ప్రతి ఒక్క దోస విత్తనం కూడా మొలిచింది. చాలా బాగా మొలిచాయి. ఎలాంటి తెగులు లేదు. అందుకని మీరు ఏదైనా కంపోస్ట్ కలిపిన మట్టిని తీసుకున్నారనుకోండి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. ఇవ్వండి ఇవి బేరు మొలకలు. బేరు మొలకలు అయితే చాలా లేట్గా మొలిచాయండి. 10 రోజులు పట్టింది నాకు బేరు మొలకలు మొలవడానికి. ఇప్పుడిప్పుడు ఆకులు వచ్చాయి. నేను మళ్ళీ కొనుక్కొని వచ్చిన దోస మొక్కలు ఉంటాయి కదా, అది ఆనపకాయ అంటారు, అవి అయితే వేసాను. అవి కూడా మొలిచాయండి. వేసిన ప్రతి ఒక్కటి మొలిచాయి. ఒక్క ఆనపకాయ విత్తనాలు తప్పితే మిగతావన్నీ ఇంటికాడ ఉండేటివి అని విత్తనాలు. అంటే కిందటి సంవత్సరం విత్తనాలు దాచుకుని ఈ సంవత్సరం అయితే వేసాను. చూసారా అన్ని మొలకలు కూడా మొలిచున్నాయి ఎంత బాగా. ఇప్పుడైతే నాటుకునేది చూపిస్తున్నానండి. పందిరి చిక్కుళ్ళు బాగా తీగలు వచ్చేసి ఉన్నాయి కదా, అందుకని ఫస్ట్ అయితే పందిరి చిక్కుళ్ళు నాటేస్తున్నాను. ఒక్కొక్కటి నేను ఒక్కొక్క రోజు నాటానండి. అంటే మరి చిన్న మొక్కలు ఉండేటివి అయితే కొద్దిగా లేట్ చేశాను. పందిరి చిక్కుళ్ళు అయితే ఫస్ట్ నాటేస్తున్నాను. ఈ పందిరి చిక్కుళ్ళు మొలవాలు కానీ చాలా తొందరగా పెరుగుతాయండి. నేనైతే కవర్ తీసేస్తున్నాను. కవర్ అయితే తీసేయాలండి, లేకపోతే మొక్క కిందకి వేర్లు అయితే పాకవు. నేను వేర్లు కూడా బయటికి ఎంత బాగా వచ్చినాయో చూపిస్తాను చూడండి. చాలా బాగా మొక్కలు అయితే అల్లుకొని ఉన్నాయి. వేర్లు కూడా బాగా వచ్చున్నాయి చూడండి. వేరు చూపిస్తాను ఎలా వచ్చున్నాయో. వేర్లు బయటికి వచ్చేస్తున్నాయి ఎంత బాగా. ఇవన్నీ పిల్ల వేర్లు అంటారు. తల్లి వేరేని ఒకటి ఉంటుంది. అది మనం నాటేటప్పుడు అంటే పెరిగి కొన్నిసార్లు నాటుతాం కదా, అలా పెరిగేటప్పుడు ఆ తల్లి వేరు కానీ తెగిపోయిందంటే మరి మొక్క మొలవదండి. పిల్ల వేర్లు ఏమైనా పర్వాలేదు, మళ్ళీ మొక్క అయితే మొలుస్తుంది. అదే మొక్క అయితే పెరుగుద్ది. ఆ తల్లి వేరు ఇదైపోయింది అనుకోండి, తెగిపోయింది అనుకోండి, మరి మొక్క అయితే బ్రతకదండి. తల్లి వేరు ఉంటేనే బ్రతుకుద్ది, లేకపోతే చచ్చిపోద్ది చెట్టు. ఇలా అయితే నేను నాటుకున్నాను. ఈ నాటుకునేటప్పుడు కూడా ఏదైనా ఎరువు వేసుకున్న మట్టి అయితే వేసుకోండి. మొక్క తొందరగా పైకి అల్లుకుంటుంది. నేను ఇప్పుడు కూడా పశువుల ఎరువే వేసుకున్నాను. నా దగ్గర పశువుల ఎరువు మాత్రమే ఉంది, అందుకని పశువుల ఎరువు మాత్రమే వేసుకున్నాను. మీకు ఎన్ని రకాల ఎరువులు ఉంటే అన్ని రకాల వారానికి ఒకటి వేసుకున్నా మొక్కలు ఇంకా తొందరగా హెల్తీగా అయితే పెరుగుతాయండి. నాకు అన్నేమీ లేవు. ఈ మొక్క నాటుకున్న తర్వాత ఇలా నీరు వేసుకోండి. నీరు వేసుకుంటే మొక్క తొందరగా వేర్లు అయితే పక్కకి అల్లుకుంటాయి. ప్రతిరోజు రోజుకి 2 సార్లు నీరు అయితే వేసుకోండి. మిగతా మొక్కలన్నీ కూడా ఇలానేనండి నాటడము. ఈ మిగతా మొక్కలు నాటేవన్నీ కూడా నేను చూపించటం లేదండి, ఎందుకంటే చాలా రోజులు అయ్యాయి కదా వీడియో తీసి. ఆ క్లిప్పులు అయితే మిస్ అయ్యాయి. ఈ ఒక్క పందిరి చిక్కడి నాటుకునేది ఉంది, అవి డిలీట్ చేసేస్తున్నాను నాకు తెలియకుండానే. ఇగోండి పందిరి చిక్కులు 3 చెట్లు అయితే 3 నేను నాటుకున్నాను. 3 కవర్లో నాటుకున్నాను, వాటిని నాటాను. ఇంకా కాకరవండి నీరు వేయలేదు, నాటిన తర్వాత నీరు వేయకుండానే వీడియో తీస్తున్నాను, అందుకని చూడడానికి అంత నీట్గా కనిపించటం లేదు. నాటిన తర్వాత నీరు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇవి నాటి దగ్గరగా నెల అయింది. నెల 15 రోజులు 2 నెలలు అయ్యంటే ఏమోండి, నాకు సరిగ్గా గుర్తులేదు. మొక్కలు అయితే చాలా బాగా వచ్చున్నాయి చూసారే. పూతకు కూడా వచ్చేసింది. 1-2 నెలలు అయితే కాలేదులేండి, నెల అయి ఉంటుంది. పూత కూడా వచ్చింది. కాకర చెట్లు ఎంత బాగా పైకి అయితే అల్లుపోయి ఉన్నాయి. కర్రలతో వేసిన పందిరి అయితే వేసాం మేము. మీకు ఎలాంటి పందిరి వేసుకోవాలంటే అలాంటిది వేసుకోండి. ఇగోండి మేము కర్రలతోనే వేసుకున్న పందిరి అయితే వేసుకున్నాము. మేము కిందే కదా నాటుకుంటున్నాము. ఇదైతే దోస విత్తనాలండి, కింద వేసేసాను. పందిరి దోస విత్తనాల కంటే పందిరి అవసరం ఉండదంట, అందుకని నేను పందిరి అయితే వేయలేదు. నేనైతే ఈ దోస మొక్కలు ఎప్పుడు వేయలేదండి, అందుకని నాకు వీటి గురించి అయితే తెలియదు సరిగ్గా. బీరకాయ మొక్కలు కూడా చాలా బాగా పెరుగున్నాయి చూడండి. ఈ బీరకాయ మొక్కలకు కూడా పూత వచ్చేస్తుంది. వేసి ఎన్ని రోజులు కాలేదు కానీ పూత అయితే లైట్గా ఇప్పుడు మొగ్గలు అయితే వస్తున్నాయి. కాయలు అయితే ఇంకా కాయలేదులేండి. నేను కాయలు కాసి హార్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి అయితే పెడతాను.
ఇగోండి చూడండి బీరకాయ మొక్కలు. ఇవి పందిరి చిక్కుళ్ళు అండి. పందిరి చిక్కుళ్ళు అయితే చాలా బాగా అల్లుకున్నాయి. ఇవి మొలవటమే లేట్ అండి, అల్లుకోవడం చాలా తొందరగా అల్లేసుకుంటాయి. చూడండి ఎంత బాగా అల్లేసుకున్నాయో. నెల రోజులకే ఎంత తీగ అల్లుకున్నదో పందిరి చిక్కుళ్ళు. ఇలా నాటుకోవాలండి. మీకు ఈ నాటే విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి మొక్కలు నాటడం కానీ పెంచడం కానీ ఇష్టమో చెప్పండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.